హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే, మన ఫాలోవర్సు అండ్ సబ్స్క్రైబర్సు వీడియోస్ కింద చేసిన కామెంట్స్‌కి కొన్నిటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తానండి. నేను రీసెంట్‌గా చేసిన వీడియోలో ఒక స్టేట్మెంట్ చెప్పానండి. మాక్సిమం పాలిచ్చే తల్లి తినే తిండికి, బిడ్డకు వచ్చే జబ్బులకి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాను. దానికి స్వప్నిక గారు చేసిన కామెంట్ ఏంటంటే, మీరు చెప్పేది నిజమే కానీ పిల్లలకు న్యూట్రియంట్స్ అన్నీ తల్లి నుండే వెళ్ళినప్పుడు పప్పు తింటే కడుపు నొప్పి కూడా రావడం కరెక్టే కదా సార్ అన్నారు. 6 నెలల లోపల పిల్లలు డైరెక్ట్‌గా పప్పుగా తింటున్నారు అంటే వాళ్ళ పేగులు అంత మెచ్యూరిటీ ఉండదండి. డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. 6 నెలల లోపల పిల్లలు ఒకవేళ పప్పు డైరెక్ట్‌గా తింటున్నారు అంటే వాళ్ళ పేగులు అంత మెచ్యూరిటీ ఉండవండి. వాటిని జీర్ణం చేసుకోవడానికి అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కడుపు నొప్పి రావడమో, లేకపోతే పప్పుగానే బాత్రూమ్‌లో వచ్చేసేయడమో జరుగుతది. కానీ ఇక్కడ పప్పు తింటుంది తల్లి కాబట్టి, వాళ్ళు పప్పు తిన్నా, నాన్ వెజ్ తిన్నా, ఎలాంటి తిండి తిన్నా సరే వాళ్ళ కడుపులో లక్షణంగా జీర్ణం అయిపోయి, దాని తర్వాత రక్తంలోకి అబ్జార్బ్ అయిపోతాయండి. తల్లి ఎలాంటి తిండి తిన్నా సరే తన కడుపులో, పేగుల్లో నుంచి మంచిగా జీర్ణమైపోయి, తన రక్తంలోకి అంతా అబ్జార్బ్ అయిపోతదండి. అవి కార్బోహైడ్రేట్స్ గాను, ప్రోటీన్స్ గాను, ఫ్యాట్ గాను, మినరల్స్, విటమిన్స్ గాను అన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. అబ్జార్బ్ అయిన తర్వాత తల్లి రక్తం నుంచి పాలు తయారవుతాయి. ఆ తయారైన పాలల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పిల్లవాడికి చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతాయి. అంత తొందరగా, అంత మంచిగా జీర్ణమైపోతే పిల్లవాడికి కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 1.5 నెలల నుంచి 3 నెలల మధ్యలో కొంతమంది పిల్లలకి ఇన్ఫాంటైల్ కోలిక్ అని వస్తూ ఉంటది. ఈవినింగ్ కోలిక్ అంటాం దాన్ని. అది కూడా ఫార్ములా ఫీడింగ్ తాగే పిల్లలకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటది. తల్లిపాలు తాగే పిల్లలకి చాలా తక్కువగా వస్తదండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళాము అంటే డ్యూరింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫేజ్ ఇఫ్ బేబీ ఈస్ హ్యావింగ్ కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ క్యాన్ మదర్ ఈట్ నాన్ వెజ్ లైక్ ఎగ్, చికెన్, మటన్? ఈమె అడిగిన ప్రశ్న ఏంటంటే పిల్లవాడికి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు తల్లి నాన్ వెజ్ తినొచ్చా లేదా అని అడిగారండి. ముందు చెప్పిన క్వెషన్‌కి సీక్వెల్ గానే ఉంటదండి ఇది. ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. లక్షణంగా మీరు తినొచ్చండి. ఇంకా చెప్పాలంటే పిల్లవాళ్ళకి ఈ జ్వరము అవన్నీ వస్తున్నప్పుడు ఆ ఫుడ్ ఇంటేక్ తగ్గించేస్తారండి. సరిగ్గా తినరు. అట్లాంటప్పుడు కేవలం పాలపైనే ఉంటారు కాబట్టి మీకు పాలు అడిక్వేట్‌గా రావాలంటే మీరు లక్షణంగా మంచిగా నీళ్లు తాగడము అన్నీ తింటూ ఉన్నారంటేనే పాలు మంచిగా ప్రొడ్యూస్ అయితాయి. దాని తర్వాత పిల్లలకు కూడా కడుపు నిండుతది. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దామండి. సార్, మా బాబు 1 వీక్ అవుతుంది మోషన్ వెళ్ళలేదు. ఏమైనా ప్రాబ్లమా? బాబు మోషన్ ఫ్రీగా వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పారు. ఇక్కడ మన సబ్స్క్రైబర్ బేబీ యొక్క ఏజ్ చెప్పలేదండి. ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్క రకంగా వాళ్ళ స్టూల్ ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉంటది. లెస్ థాన్ 1 మంత్ అనుకోండి. నెల లోపల పురిటి పిల్లలు ఏంటంటే మనం ఎన్ని సార్లు పాలిస్తే అన్ని సార్లు పోవచ్చు. లేదా 4, 5 రోజులకు ఒకసారి కూడా పోవచ్చు. వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ లెస్ థాన్ 1 ఇయర్ పిల్లలు మోస్ట్‌లీ వాళ్ళ స్టూల్ ప్యాటర్న్‌ని నార్మలైజ్ అయిపోతాయండి. రోజుకి 1 లేదా 2 సార్లు లేదా అన్నం తిన్న ప్రతిసారి కొంచెం కొంచెంగా పోవడాలు ఉంటాయి. అంత భయపడాల్సిందేం లేదు. కానీ ఎప్పుడైనా పిల్లలు బాత్రూమ్ పోతున్నప్పుడు చాలా గట్టిగా ఉంది. దాంతో పాటు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, నొప్పి పడుతుంది అంటే దాన్ని మనం కాన్‌స్టిపేషన్ లాగా కన్సిడర్ చేయొచ్చండి. ఒకవేళ పిల్లలు 2 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళనుకోండి, వాళ్ళకి మనం టాయిలెట్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టాయిలెట్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి. ఎప్పుడైనా పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత వాళ్ళని బాత్రూమ్‌లో కూర్చోబెట్టి ట్రై చేయమని చెప్పాలండి. అన్నం తిన్న తర్వాత ఈ 30, 40 మినిట్స్ ఎందుకంటే అప్పుడు వాళ్ళకి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ యాక్టివేట్ ఉంటది. అదే టైంలో వాళ్ళు బాత్రూమ్ కూర్చుంటున్నారు. ఎస్పెషల్లీ ఇండియన్ టాయిలెట్ లాగా వాళ్ళు కూర్చున్నారు అంటే వాళ్ళకి ఫ్రీగా మోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరొక ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండి. వాళ్ళు ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తింటున్నారు, వాటర్ మంచిగా తాగుతున్నారు అంటే వాళ్ళకి డైలీ మోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వండి. ఫైబర్ రిచ్ డైట్ అంటామండి దాన్ని. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినిపిస్తున్నాము అంటే దాన్ని ఫైబర్ రిచ్ అంటాం. వాటర్ కంటెంట్ కూడా మంచిగా తాగుతున్నారు. దాంతో పాటు టాయిలెట్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారు అంటే పిల్లలు ఫ్రీగా మోషన్ వెళ్ళేకి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా పిల్లవాళ్ళకి కాన్‌స్టిపేషన్ లానే అనిపిస్తుందంటే ఖచ్చితంగా లోకల్ పీడియాట్రిషియన్‌కి చూపించండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళాము అంటే డాక్టర్ గారు 6 మంత్స్ బేబీకి కాకరకాయ రసం, హనీ మిక్స్ చేసి ఇమ్మంటున్నారు. అలా చేస్తే దగ్గు తగ్గిపోతదంట.
మోషన్ ఫ్రీగా అవుతుంది అని అంటున్నారు. వద్దు అంటే వినడం లేదు. ఇలాంటి రెమెడీల మీద కూడా వీడియో చేయండి సార్. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వాటిల్లో చెప్పున్నాను. 1 సంవత్సరం లోపల పిల్లలకి ఎప్పుడు తేనె తినిపించద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫాంటైల్ బొటులిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ తేనెలో వాళ్ళకి టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా ఉండొచ్చు. ఆ బ్యాక్టీరియా వల్ల పిల్లలకి పెరాలసిస్ లాగా వచ్చి డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము అంటే, సార్ క్యాన్ ఐ యాడ్ క్రిస్టల్ షుగర్ పటిక బెల్లం ఇన్ ఫార్ములా మిల్క్? వాళ్ళు ఇచ్చే పౌడర్ మిల్క్ అంటే ఫార్ములా మిల్క్కి సపరేట్గా మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే వాళ్ళ స్పెసిఫిక్ ఫార్ములాతో ప్రిపేర్ చేస్తుంటారు. మీరు తయారు చేస్తున్న ఫార్ములా మిల్క్లో మీరు అడిషనల్గా బెల్లం కానీ చక్కెర కానీ వేస్తున్నారు అంటే దాని కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగిపోయిందనుకో పిల్లలకి వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము అంటే, హాయ్ సార్, మై సన్ స్వాలోడ్ కాయిన్ ఇన్ ఎక్స్రే, ఇట్ ఈస్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్, విల్ ఇట్ కమ్ అవుట్, వాట్ టు డూ? వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళ కొడుకు రూపాయి బిళ్ళ మింగేశాడు అంట. ఎక్స్రే తీస్తే అది పెద్ద పేగులో ఉంది, అది బయటకు వచ్చేస్తుందా రాదా, నేనేమన్నా చేయాలన్నా అడిగారండి. స్పెషల్గా మీరేం చేయనక్కర్లేదండి. ఆల్రెడీ అది పెద్ద పేగులో ఉంది అంటే అది బయటకు వచ్చేయడానికి రెడీగా ఉన్నట్లండి. వాడు బాత్రూమ్ పోతుంటారు కదా, దాంట్లో చూస్తూ ఉండండి కాయిన్ వస్తుందా లేదా అని. ఒకవేళ రావట్లేదు అంటే ఒక 1 వీక్ వెయిట్ చేసి మళ్ళీ ఒక ఎక్స్రే తీయించుకోండి. మ్యాక్సిమం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్లీ 99 to 100% కూడా అన్ని కాయిన్స్ బయటకు వచ్చేస్తాయి. కొంతమందికి 2-3 రోజుల్లోనే వచ్చేయచ్చు. మ్యాక్సిమం 2-3 వారాలు కూడా టైం పట్టొచ్చండి. ఒకవేళ లేట్ అవుతుంది అంటే వీక్లీ వన్స్ ఎక్స్రే తీపించుకుంటూ ఉండడం బెటర్. ఎందుకంటే అది ఎక్కడ ఉంది, ప్రోగ్రెషన్ జరుగుతుందా లేదా అనేది. భయపడాల్సిన విషయాలు ఏంటంటే వాడికి ఏమన్నా కడుపు నొప్పి వస్తుందా, కడుపు ఏమన్నా ఉబ్బిపోతుందా, మాటికి వాంతులు ఏమన్నా అయిపోతున్నాయా, లేదా కాన్స్టిపేషన్స్ బాత్రూమ్ రాకుండా ఆగిపోతుందా, అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్కి కానీ లోకల్గా ఉన్న సర్జన్కి కానీ చూపించడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాము అంటే, వ్యాక్సిన్ వేయించాము సార్, ఫీవర్ వస్తే డ్రాప్స్ వేయమన్నారు డాక్టర్. ఫీవర్ వచ్చాక వేయటం బెటరా, రాకముందు వేయటం బెటరా? వ్యాక్సిన్ వేసిన నర్సులు ఫీవర్ రాకముందు వేసేయండి అంటున్నారు, చెప్పండి ప్లీజ్. కొన్ని వ్యాక్సిన్స్ వేయించిన తర్వాత పిల్లలకి జ్వరం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ జ్వరంతో పాటు పిల్లలకి ఆ వ్యాక్సిన్ అనే ఇంజెక్షన్స్ వేయడం వల్ల ఆ లోకల్ సైట్లో కొంచెం ఎర్రగా కందిపోవడము, లేకపోతే నొప్పి రావడం కూడా ఉంటుందండి. పారాసిటమాల్ ఓన్లీ జ్వరం కోసమే ఇవ్వరండి. ఆ వ్యాక్సిన్ వేసిన సైట్లో వాళ్ళకి నొప్పి కూడా ఉంటుంది కాబట్టి ఇస్తారు. ఫస్ట్ 1 to 2 days జ్వరం వచ్చినా రాకపోయినా పారాసిటమాల్ వేసుకోవడంలో నష్టమేం లేదు. ఒకవేళ వాళ్ళకి జ్వరం వస్తున్నా తగ్గుతుంది, లేదా ఆ లోకల్ సైట్లో ఉన్న నొప్పి కూడా తగ్గుతుంది. ఒక 2 days అలా వేసుకోండి, దాని తర్వాత స్టాప్ చేసేసేయండి. అంత పారాసిటమాల్ డ్రాప్స్ అడిక్వేట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన డోసేజ్లో 6 గంటలకు ఒకసారి వేయడం వల్ల అంత నష్టమైతే ఏమి ఉండదు. పిల్లలకు నొప్పి ఉంటే నొప్పి తగ్గుతుంది, ఒకవేళ జ్వరం వస్తుందంటే జ్వరం కూడా తగ్గుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ఓన్లీ జ్వరం కోసమే కాదు, అది నొప్పి కూడా తగ్గిస్తుంది కాబట్టి జ్వరం రాకుండా కూడా దాన్ని వాడుకోవచ్చు. నేను చేస్తున్న వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీతోనూ షేర్ చేసుకోండి. మీకు ఇంకా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నా వీడియోస్ కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అవన్నీ కంపైల్ చేసి నేను ఒక స్పెషల్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.